హాయ్ అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం చేసుకున్న రెసిపీ వచ్చి పుట్నాల పప్పు చట్నీ అండి. నేను చెప్పిన విధంగా కనుక మీరు చట్నీ ప్రిపేర్ చేసుకుంటే ఇడ్లీ అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా బాగుందంటూ తింటారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ పచ్చిమిర్చి క్లీన్ చేసుకొని పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, పచ్చి కొబ్బరి కొంచెం వేసుకొని 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టండి. ఈలోపు చల్లారిపోతూ ఉంటాయి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, అవి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కళ్ళుప్పు వేయండి. సాల్ట్ కంటే కళ్ళుప్పు వేసి చూడండి, కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కళ్ళుప్పు, కొంచెం చింతపండు, 2 వెల్లుల్లి రెబ్బలు, పుట్నాల పప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. పట్టుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టుకొని చట్నీ ఒక బౌల్లో వేసుకోవాలి. వేసుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టండి. పెట్టి దానిలో కొంచెం ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకొని మనం పక్కన పెట్టుకున్న చట్నీలో ఈ పోపు వేసుకొని కలిపేసుకోండి. ఉప్పు కనుక చాలకపోతే ఇంకొంచెం సరిపడా ఉప్పు కలుపుకోండి. నేను చెప్పిన విధంగా చేస్తే చట్నీ చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ మీద క్లిక్ చేయండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.